నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాలూరులో రేషన్ కార్డుల పంపిణీ, అర్హులకు కొత్త కార్డుల అందజేత, కాంగ్రెస్ హామీకి రూపం. కనీస వేతనాల సవరణకై 9,000 పెన్షన్ కోసం 31న జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. శుక్రవారం మీనుగు లక్ష్మణ 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రాజా గంగారం, రాజేశ్వర్లు మండలంలోని చేపూరు జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు టీ-షర్ట్స్ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ హాజరై మీనుగు లక్ష్మణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి చేతుల మీదుగా 110 మంది విద్యార్థులకు సుమారు 35,000 రూపాయల విలువగల టీషర్ట్స్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలు చిరుప్రాయంలో ఉండగానే మీనుగు లక్ష్మణ సతీమణి పోసాని లోకం విడిచి వెళ్లిపోయింది. లక్ష్మణ పిల్లలే తన సర్వస్వంగా భావించి మరో వివాహం చేసుకోకుండా కష్టపడి చదివించి వారిని గొప్పవారిని చేశారన్నారు. ఈరోజు డీఎస్పీ హోదాలో ఉన్న పెద్ద కుమారుడు రాజగంగారాం, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న చిన్న కుమారుడు రాజేశ్వర్ వారి తండ్రి త్యాగాన్ని మరవకుండా ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం పోలీసు రాజేశ్వర్ మాట్లాడుతూ, సమాజంలో 10 మందికి సేవ చేస్తున్నామంటే కేవలం మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాకు నేర్పిన సేవాభావమే. అందుకే ఈ ప్రక్రియను మేమెప్పుడూ సేవగా భావించలేదు, బాధ్యతగా భావిస్తున్నామని వారి సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు చేతన కుమారి, ఉపాధ్యాయులు చంద్రకళ, గీతాంజలి, రవి, గంగాధర్, తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న, సమాజ సేవకుడు గడ్డమీది లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్, వీడీసీ అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్, మాజీ ఉప సర్పంచ్ డిష్ రాజు, డాక్టర్ శంకర్ దాస్, చిట్యాల పోషెట్టి, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఫోన్ టెక్నాలజీ వచ్చినాక మన తల్లిదండ్రుల్ని గుర్తించడం చాలా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చి భార్య భర్త ఇద్దరు కొడుకులు చిన్న కుటుంబం ఉండడం వల్ల తల్లిదండ్రుల విలువలు ఎవరు పెద్దవాళ్ళు లేక ఇంట్లో చెప్పడం జరగట్లేదు. అంతా ఫోన్ టెక్నాలజీ. మీరు ఒకటి మన ఈ అంకాపూర్ దగ్గర లక్ష్మణ అనే ఆశ్రమం ఉంటుంది. అక్కడ పోయి వృద్ధ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులకు కనెక్షన్ లేదు. అసలు మనం ఎవరైనా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే తల్లిదండ్రుల గొప్పతనం. ఇది ఈ కార్యక్రమం ఇప్పుడు మా ఎక్స్పాన్షన్ గారు రాజేశ్వర్ గారు అతను వాళ్ళ కొడుకులకు ఎంత విలువ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ కానీ అలాంటివి చేసుకోకుండా అతన్ని ఈ స్థాయిలో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దినందుకు ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థంగా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తామంటే ఈ రోజుల్లో ఇది అసలు విలువ కట్టలేదు. చాలా విలువైనది. మనం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి ఇంటికి పోయాక నాకు అందిపడలేదు ఉన్నప్పుడు ఎవ్వరికి విలువ తెలియదు. తల్లిదండ్రులు అనేది అసలు దైవంతో సమానం. ఎందుకంటే మనం ఏ స్థాయికి ఎదిగిన వాళ్ళే కారణం. తల్లిదండ్రులు లేకుండా మనం ఏమీ సాధించలేదు. వాళ్ళు మనం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ 10th కానీ నాకు అది కొనియట్లేదు ఇది కొనియట్లేదు. వాళ్ళు మిమ్మల్ని కష్టపడి ఇక్కడికి స్కూల్లో తోలి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ తోలుతారు. కానీ ఆ విలువలు ఎవ్వరు గుర్తించుకోవట్లేదు. సరే, మనం ఒక స్థాయికి ఎదిగినాక వాళ్ళని ఏమాత్రం చూసుకుంటున్నాం. కార్మికుల కనీస వేతనాలను సవరణ చేయాలంటూ ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్ను 9,000 రూపాయలు పెంచి ఇవ్వాలని, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బీడీ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతిని చెల్లించాలంటూ తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 31వ తేదీన టీయూసీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తాడెం గ్రామంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల ధరలు నిత్యం పెరుగుతూ ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్రంలోని కార్మికుల వేతనాలు మాత్రం గతంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు సవరణలను చేయకపోవడం మూలంగా ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను సవరించి కనీసం 26
వేల వేతనాన్ని ఇవ్వాలని, బీడీ కార్మికులకు 1000 బీడీలకు 500 రూపాయలు చెల్లించాలని, ఈపీఎఫ్ కార్మికులకు 50 సంవత్సరాల వయసు తర్వాత ఇచ్చే పెన్షన్ను 9000 రూపాయల కాడికి ఇవ్వాలని కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి దేశ విదేశీ బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు అనుకూలంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీపీ, బీఓసీ మరియు ఇతర రంగాల కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ సావిత్రి, సవిత, లక్ష్మి, గంగామణి, సునంద, సౌమ్య, అనురాధ, లావణ్య, పార్వతి, పద్మ ఈ నెల 31 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల ముందు మా టీయూసీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తున్నాము, చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ టానాకలం తాడెం గ్రామంలో కార్మికులని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు, ఆ కార్మికుల వేతనం అనేటటువంటిది పెంచేయాలని చెప్పి వేతనాలని సవరణ చేయక 10 సంవత్సరాలకు ఎక్కువ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తాము, పూర్తి చేస్తామని చెప్పి చెప్పిండు. కానీ ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది, అయినప్పటికీ ప్రభుత్వము పెంచకపోవడం విచారించదగ్గ విషయము. అందుకని వెంటనే ఈ సమస్యలని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి, ఈ కార్మికుల డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి, ఎవరికైతే 2000 రూపాయలు జీవన భృతి రానటువంటి వాళ్ళకందరికీ కటాఫ్ డేటుని తొలగించి అందరికీ నేను జీవన భృతిని ఇస్తా అని చెప్పన్నాడు. వస్తున్నటువంటి వాళ్ళకందరికీ 4000 రూపాయల కాడికి పెంచిస్తా అని చెప్పన్నాడు. అందుకని చెప్పి ఈ బీడీ కార్మికులకు రానటువంటి జీవన భృతిని అందరికి ఇవ్వాలని, అదేవిధంగా ఇచ్చేటటువంటి ఈ 2000ని 4000 రూపాయల కాడికి పెంచాలని చెప్పి, కార్మికులకు ఈ పీఎఫ్ పైసలు పెన్షన్ ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ 9000 రూపాయల కాడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి, ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ, చట్టాలన్నింటినీ రద్దు చేసి దాంతో 4 కోట్లు కార్మికులకు నష్టం కలిగించే 4 కోట్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ 4 కోట్లని అమలు చేయొద్దు అని చెప్పి వీటికి నిరసనగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందుకని కార్మికులందరూ 31 తారీఖు నాడు జరిగే మీటింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. సాలూరా మండలంలో అర్హులైన పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం విశిష్టంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ శాసనసభ్యుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహతా, సాలూరా మండల రెవెన్యూ అధికారి వై శశిభూషణ్, సాలూరా ఎంపీడీఓ శ్రీనివాస్, జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీలశంకర్, సాలూరా పీఎస్సీఎస్ చైర్మన్ ఆళ్లే జనార్దన్, సాలూరా మండల సీనియర్ నాయకులు అళ్లే రమేష్, సాలూరా మండల అధ్యక్షులు మందర్న రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి, బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పథకాల అమలులో పారదర్శకతను తీసుకొస్తుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే 4 నుంచి 5 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాలూరా ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు, మండల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాకు స్వాగతం తెలుపుతాను. ఇక్కడ అందరూ రాలేదు అంత
నువ్వు రావాలి చేతులు పెడుతున్నావు నువ్వు కావేనా వస్తుందా అందరూ రండి ఇంతలో 2 గంటలు అయిపోతుంది విధానంలో పెడదామా బోధన్ వస్తే మన మీటింగ్ 46,000 మన దగ్గర ఎందుకు 10,000 వస్తాం అని కొంచెం గట్టిగా మొదటిసారి వస్తాయని మేము మన డిస్టిక్ ఇప్పుడు 10,000 కోట్లు మంత్రులకు కానీ స్కూళ్ళకు కానీ ఫౌండేషన్ వేస్తాము ఫ్యాక్టరీ పెడతామన్న దానికి ఇవన్నీ పైసలు ఇచ్చిన దానికి ఇప్పిస్తాన్న దానికి పెద్ద ఎత్తున స్వాగతం పడతారు. మరి 4 రోజులు కొంచెం వర్షాలు 7 రోజులు మీటింగ్ పెడతాం పెద్ద ఎత్తున రావాలని చెప్తూ ఈ కార్డ్స్ కంపల్సరిగా కొన్ని కలెక్టర్ గారికి వేరే మీటింగ్ ఉంది కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు పోతారు తదుపరి కూడా అందులాబాయ్ మినార్పల్లి మసూదా బేగం మినార్పల్లి మావంతి కళాన్ సూర్య అంజలి మావంతి కళాన్ సంగం నూర్ బాషా నసీం సంగం కందుర్కి షాను సిద్ధాపూర్ కవిత రామ్ పెంటాపూర్ తసిం బేగం. బోధన్ పట్టణంలోని రాకాసిపేట 10వ వార్డులో నిరుపేద కుటుంబమైన కీర్తిశేషులు శాఖమూరి శంకర్ స్వప్నగార్ల ప్రథమ పుత్రిక భాను వివాహ వేడుక సందర్భంగా 50 కిలోల బియ్యం మరియు 1,001 రూపాయలు మరియు పెళ్లి కుమార్తె బట్టలు బోధన్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏషాల సురేందర్ గారు వారికి విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో తేదీ 25/7/2025 శుక్రవారం రోజున రాకాసిపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన శాఖమూరి స్వప్న గారి కూతురు భానుగారి పెళ్లి కొరకు స్పాన్సర్ ఏషాల సురేందర్ గారు 50 కిలోల బియ్యం మరియు చీరను మరియు 1,116 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్యాంప్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, ఎంజేఎఫ్ గారు, లయన్ సంతోష్ రెడ్డి గారు, లయన్ సురేందర్ గారు, లయన్ రాజ్ కుమార్ గారు, లయన్ చంద్రశేఖర్ గారు, బంధువులు పాల్గొన్నారు. ప్రోగ్రాం చైర్మన్ లయన్ ఏషాల సురేందర్ గారు, ప్రోగ్రాం కో చైర్మన్ లయన్ రాజ్ కుమార్ గారు. ఇట్లు లయన్ కుమరి పోషెట్టి, సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరులో రేషన్ కార్డుల పంపిణీ, అర్హులకు కొత్త కార్డుల అందజేత, కాంగ్రెస్ హామీకి రూపం. కనీస వేతనాల సవరణకై 9,000 పెన్షన్ కోసం 31న జరిగే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.